పేతురు గారమ్మ ఎక్కడున్నారమ్మా? జైల్లోకి వెళ్ళిపోయాం. అప్పటికే అతని సహోదరుడైన యాకోబు గారిని తల నరికి చంపేశారండి ఆ హేరోదు రాజు గారండి. చంపేసిన తర్వాత ఈయనకి ఎప్పుడు పేతురు గారు జైల్లో ఉన్నాడండి. జైల్లో ఉంటే సంఘమంతా ఏం చేసిందట? అత్యాసక్తితో ప్రవర్తన చేసినప్పుడు అండి దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ సంఖ్యలు ఎట్టండి ఎక్కడ విడిపోయండి. రైతులు సంఖ్యలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇనప ఇంతింత లావు ఊసల చేత గొలుసులు చేసి కట్టబడిపోయిన ఏమైపోయి చెప్పండి? విడిపోయాడు. మనం పొకోడి పొట్లం ఇప్పలేము. మంగళవారం వేలేసిన సంతలో గట్టిగా లాగితే కానీ ఈలోకి ఇంత నోరు చేసేస్తామండి. అప్పుడు అంతే కావు. కానీ ఇప్పుడు ఏమైపోయిందట? సంఘమంతా కూడా ప్రార్థన చేశారండి. ఏ శక్తి? అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు ఏమైపోయారంటే పేతురు గారికి విడుదల వచ్చేసిందండి. ఎలాగొచ్చేసాడో ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరకు వచ్చేసాడటండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.